దండుపాలెం బ్యాచ్ అంటాడా? దండుపాలెం సినిమా చూసినావు నువ్వు? దండుపాలెం ఏంది? కఠినమైనటువంటి, వికృతమైనటువంటి, అమానవీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటటువంటి ఒక గ్యాంగు వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు. ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటారు. అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక తింటారు మీరని చెప్పడం కోసం వాడిన పదజాలం అది వాస్తవమే కదా అంటున్నా నేను. ఇప్పుడు దక్కన్ సిమెంట్స్ పంచాయతీ తెలిస్తేనే ఉంది కదా దోచుక తింటారు అని. ఇదే కొండ సురేఖ గారు సమ్మక్క సారక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇన్వాల్వ్ అయితే 75 కోట్ల టెండర్ ఏదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండర్ వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఇంటలేదని చెప్పి ఆ టెండర్ని డిపార్ట్మెంట్ మార్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు. ఎంత విచిత్రం ఇది! టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన టెండర్ వేసి పొంగులేటి మనసుకి ఇప్పించుకో. దానికి కొండ సురేఖ బాటంగా మాట్లాడి అంతమందికి వారు మాట్లాడిందే కదా. మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు 30% కమిషన్ లేని పని చేస్తారని చెప్పి మాట్లాడిందే కదా. మేమంటలేము, మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం 30% లేని పనులు చేస్తలేరని చెప్పి. ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో రెండోసారి నేను గెలిపి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయనే మొత్తుకున్నాడు కదా ఒకటి పని చేస్తారని చెప్పేసి సపరేట్ గుంపు కట్టి 20 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి. అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది, మేం కాదు కదా. ఇంకో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఎవరో ఎల్లారెడ్డిపేట మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి, ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రులు అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్ప వీళ్ళు ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు. అంటే చదువుకోవడం తప్ప? చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఉత్తర ఉనికి రాలని కూడా తెలియదు. నీ ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా అదే పని చేస్తాడు.